సో నిన్ననే మనము నెహ్రూ జియోలాజికల్ పార్క్ పోయేసినాం కదా. నిన్న వీడియో రఘుగాడు రారా వెళ్ళొద్దాం అంటే రాలేదు, వేరే పని ఉందన్నాడు. ఇంకా ఈరోజు నేను నిన్న బాగా అలసిపోయా, వచ్చి పడుకున్నా. ఇంకా పొద్దున్నే లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేయడానికి వెళ్ళా. టిఫిన్ చేసేసి ఇంకా వీడికి ఫోన్ చేద్దామని ఫోన్ చేశా. వీడు బయటికి వెళ్దాం, గోల్కొండకి వెళ్దాం రా అన్నాడు. ఇంకా నేనేమనుకున్నా అంటే ఎడిటింగ్ చేసుకుందాం అనుకున్నా. అది ఇంకా సర్లే అని చెప్పి పోస్ట్ పోన్ చేసి ఇంకా గోల్కొండకి వెళ్తున్నాము. ఇంకా వెళ్ళిపోదాం, చూపిస్తా. సో ఇప్పుడే వచ్చేసాము పార్కింగ్లో బండి పెట్టేసాము. సార్ చూపిస్తాడు చూడండి పార్కింగ్ ఎలా ఉందో. ఇదే పార్కింగ్. అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఇంకా బయటికి వెళ్తే అక్కడ లోపల టికెట్స్ ఎంట్రీ వెళ్ళిపోదాము. చూద్దాం అసలుకి కెమెరా అలో ఇస్తారా, ఏం చేస్తారు. ఓకే, అయితే ఇప్పుడే ఎంట్రీ అయ్యాము కదా. అక్కడ పార్కింగ్కి, బైక్ పార్కింగ్కి 20 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇంకా కార్కి తెలీదు, తెలుసుకొని తక్కువే ఉంటుంది, పెద్దగా ఏముండదు. ఇప్పుడు ఎంట్రీ అవుతాము. టికెట్ ఏంది ఇంకా తనే చూపిస్తా. ముందర వెళ్తారో చూపిస్తారు. ఇక్కడ ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ ఎంట్రీ నుంచి రాగానే ఇక్కడ ముందర టికెట్ కౌంటర్స్ ఉంటాయి. ఇక్కడ టికెట్ కౌంటర్స్లో పర్ పర్సన్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు వెబ్సైట్లో. ఇక్కడ డైరెక్ట్గా తీసుకుంటే 25 రూపీస్ ఉంటుంది. ఫారినర్కి అయితే 300 అంట. ఏందో మరి అట్లా ఉంది, మనకే బెనిఫిట్. ఇంకా ఇక్కడ నుంచి ముందరికి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ ముందరికి వెళ్ళి టికెట్ తీసుకొని ముందరికి వెళ్ళిపోవాలి. అక్కడ టికెట్ కలెక్ట్ చేసుకొని ముందరికి పంపిస్తున్నారు. సో అది బాగుంటుంది. ఇక్కడ ఎంట్రీ అవగానే టికెట్ కౌంటర్ కలెక్ట్ చేసుకొని ఆన్లైన్లో ఉంటే చూపించి జస్ట్ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ముందరికి, ఇక్కడికి వెళ్ళిపోవచ్చు లోపలికి. నుంచి ముందరికి వస్తే ఇక్కడ చప్పట్లు కొడితే అది చెప్పారు కదా రీసౌండ్, అదే ఇక్కడ అలా ఉంది. ఇక్కడ నుంచి ముందు వెళ్ళిపోదాం. ఇక్కడ వే ఉంది, వెళ్ళిపోదాం. 13వ శతాబ్దంలో కాకతీయ వంశము పరిపాలనలో ఒక మట్టి కోటగా కట్టారంట దీన్ని. ఆ తర్వాత 1518 నుంచి 1687 వరకు కుతుబ్ షాహీ వంశం రాజులు విస్తరించి బలంగా కట్టారంట. 15వ శతాబ్దంలో గోల్కొండ కోట వజ్రాల రాజధానిగా పిలువబడేదంట. ఇవి ఉన్నాయి కదా పిరంగులు, ఇంతకుముందు మీకు చూపించాను. మందుగుండ్లు దాంట్లో పెట్టి లోడ్ చేసి కొడితే ఎగిరిపోవడమే. సరే నువ్వు వాడుకోరా, నిన్ను కొడతా, టార్గెట్ చేస్తాను నేను. ఇక ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఎన్ని 4 ఉన్నాయి ఇక్కడ. చూద్దాం దీని బొక్కలో కెమెరా పెట్టి చూద్దాం. ఇగే సార్ గట్టిగా ఉన్నట్టున్నాయి. దీంట్లో చూద్దాం ఏముందా. చిన్నగా ఉంది, ఇది డిజైన్ బాగుంది కానీ ఇక్కడ మధ్యలో ఇరిగిపోయింది. ఇది చూడండి ఒకసారి, ఇరిగిపోయింది. ఇది ఎమోషనల్ డ్యామేజ్. ఇది ముందర ఇది పెద్దది, ఇది పెద్ద పూలే. ఇది రాళ్ళు వేసారు నాయన లోపల ఒకటేసారి. అంత కళాకారులు ఊరికే ఉంటారు వాళ్ళు, అనిపిస్తున్నారు వాళ్ళు. అట్లా ఉంటుంది. ఇంకా తక్కువ పేరు కొట్టలేదు. అద్భుతాలు చెక్కడం శిల్పులు మన వాళ్ళు. అట్లా ఉంటుంది. మనోడు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎక్కలేకపోయిందంట. చూద్దాం ఇప్పుడు ఎక్కగలమా లేదా అనేది. ఇది చూడండి మొత్తం హైదరాబాద్ రాజ్యమే.
వీడు ఏమంటున్నాడు అంటే అప్పట్లో ఏం మిషనరీ లేకుండానే ఏం ఎక్విప్మెంట్ లేకుండానే ఇంత పెద్ద కోటలు కట్టాడంటే అప్పట్లో కలిసికట్టుగా ఉండి కట్టేవాళ్ళు. అదే కలిసికట్టుగా లేవు. కానీ ఇంకోటి ఏంటంటే ఫుడ్ ఒకటి దెబ్బకి ఊరని కొంచెం దూరం కూడా ఎక్కలే, అప్పుడే దగ వస్తుంది, ఆయాసం వస్తుంది. ఇలా అయితే కష్టమే, చెమటలు కారిపోతున్నాయి, దెబ్బకి మొహం డల్ అయిపోయింది, అలా ఉంటుంది. ఇలా అయితే ఎలాగైతుంది పబ్జీ. ఇక్కడ వ్యూ ఇంకా బాగుంది చూడండి, అదిరిపోయింది వ్యూ. ఉడతా పబ్జీ వేస్తున్నాడుగా మేత, దొరికినట్టు తినడానికి. ఇక్కడ కేకులు ఉన్నాయి, వేసిపాటు తప్పుతున్నాడు. లంచ్ టైం అయింది. నాయన వీడు తలకాయ. జస్ట్ ఆ కింది నుంచి ఇక్కడికి వచ్చే వరకు దెబ్బకి దగ వస్తుంది. దేవుడు కాదు, కూట కనబడుతుంది. సర్లే ఇక ఏం చేస్తాం, ఇక తిరగాలి తప్పదు. బాగుంది, ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. తిరగండి, 20 రూపాయలే, వచ్చి సవగ్గా చూసుకుని వెళ్ళిపోండి. ఏం చేస్తారు, పైకి ఎక్కాలి, ఇంకా అవ్వట్లేదు, ఇప్పటికీ దూలు తీరిపోతుంది. ఎంత గట్టిగా అనుకున్నా నడవడం తప్పదు. ఇదంతా కోట. అంటున్నాడు, పోదాం. అంతా అదేదో ఉంటుంది పవన్ కళ్యాణ్ డైలాగ్, ఇల్లు ఎంతో దూరం, దారంతా గతుకులు, అట్లా నుంచి సంసారం. ఇది మహాభారతం. రండి పోయి చూపిస్తాయి. ఇంకా వాడు ఇక్కడ ఇది, ఇక్కడ నుంచి నీళ్ళు కారుతున్నాయి. కప్ప పిల్లల, ఈ కప్ప పిల్లలు ఇవి కదరా. ఇంత ఆర్టిస్టులు కొట్టేస్తారు పేర్లు, మామూలుగా ఉండదు మన వాళ్ళు ఆర్టిస్టులు. ఎట్లున్నాయి పోదాం, అయిపోదాము. చెమటలు నదులే పారుతున్నాయి ఒకటేసారి. మొత్తం పైకి ఎక్కే వరకు పులుసు గారిపోయింది, పులుసు చేపల పులుసు. ఇంత సందులు బొందులు తిరుగుతున్నా. ఇది ఒక బొక్క ఉంది, లాగేసావు, చూపిస్తా. వాటర్ బాటిల్స్ ఉన్నాయి ఇక్కడ, దేకో. బిస్లరీ తాగండి, బిస్లరీ వాటర్ బాటిల్స్. గాలి భలే వస్తుంది.
చల్లగా వస్తుంది ఇక్కడ నుంచి. అక్కడ రిఫ్లెక్ట్ అయ్యి వచ్చినట్టుంది. చల్లగా ఉంది ఇక్కడ. వెళ్ళిపోదాం. కూర బాబోయ్, బొక్కలు ఉంటాయి చిన్న చిన్న సందలు. ఇప్పుడు వచ్చాం అసలు ప్లేస్కి. మన రాజా ఇంకా రావట్లేదు బయటికి, పైకి రాలేదు ఇంకా రాజా. పోదాం. నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ మాత్రం. మొత్తం హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ. ఎలా ఉంది? అటు పోయి ఇంకో సైడ్ చూపిస్తా. ఇదొక సైడ్, పై నుంచి ఇక్కడ ఇట్లా ఉంది వ్యూ. మామూలుగా లేదు వ్యూ, మొత్తం కనిపిస్తుంది హైదరాబాద్ ఇటు సైడ్. ఇంకా ఇట్లా ఉంది వ్యూ ఫోర్ట్ ఎంకిలా. ఇక్కడ మొత్తం ముందర పార్క్ ఉంది. కొంచెం అటు కూడా మరి ఏదో డ్యామేజ్ అయినట్టుంది, దాన్ని రీబిల్డ్ చేస్తున్నారు. ఇలా కొండలు గట్టులు ఉన్నాయి. ఇప్పుడు ఇది బాగుంది చూడండి, కొత్త అంతే కండిషన్లో ఉంటుంది ఇది. బయటికే ఇంకా ఇక్కడ నుంచి ఎగ్జిట్ నుంచి వస్తే ముందరికి ఇక్కడ ఈ ఫోటో ఉంది, అలాంటి ఫ్రేమ్ ఉంది, డిజైన్ ఉంది గోల్కొండ ఫోటోది. అంటే పక్కన హిస్టరీ ఉందండి. ఇక్కడ నుంచి పోతే ఇంకా ఎగ్జిట్ బయట. ఇప్పుడైతే ఇంకా మొత్తం అయిపోయింది తిరగడం, ఇంకా బయటికి వెళ్ళిపోతున్నాం. ఎగ్జిట్ ఇంకేముంది, పోవడమే.